అసంఘటిత రంగ కార్మికుల పిల్లల్ని అక్కున చేర్చుకోవడానికి చాలా పెద్ద మనసుండాలి. పనికి పోతే తప్ప పోటు గడవని రంగాలలో భవన నిర్మాణ రంగం కూడా ఒకటి. అటువంటి వారికి అండగా నిలిచింది, అక్కున చేర్చుకుంది మై హోమ్ నిషాద ప్రాంగణం. నిర్మాణ రంగ కార్మికుల పిల్లల కోసం తొలిసారిగా అవేక్ష డే కేర్ సెంటర్ ఏర్పాటు చేసింది. కోకాపేటలో మై హోమ్ నిషాద నిర్మాణ ప్రాంతంలో ఏర్పాటైన ఈ డే కేర్ సెంటర్ దాదాపుగా 60 మంది కార్మికుల పిల్లలకు డే కేర్ సౌకర్యం కల్పించింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ COWE సిడ్బీతో కలిసి మై హోమ్ ఈ సెంటర్ ఏర్పాటు చేసింది. తల్లిదండ్రులు ఇద్దరూ పనిచేస్తే తప్ప నగరాల్లో బతకలేని పరిస్థితి. కాస్తో కూస్తో కూడబెట్టే పరిస్థితి ఉన్నవాళ్లైతే వేలాది రూపాయలు వెచ్చించి డే కేర్ సెంటర్లకు పిల్లలను పంపుతూ ఉంటారు. ఆ పరిస్థితి లేని వాళ్లైతే తమ పిల్లల్ని తీసుకునే పని ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో తమ నిర్మాణ ప్రాంగణంలో పనిచేసే కార్మికుల పిల్లలకు నయా పైసా ఖర్చు లేకుండా ఉచితంగా సంరక్షించే పనికి నడుం కట్టింది మై హోమ్ సంస్థ. ఇలా హైదరాబాద్ లో కార్మికుల పిల్లల కోసం ఏర్పాటైన మొట్టమొదటి డే కేర్ సెంటర్ కు కోకాపేటలోని మై హోమ్ నిషాద ప్రాంగణం వేదికైంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కోవ్ ఆధ్వర్యంలో ఇప్పటికే హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో 7 డే కేర్ సెంటర్లు పనిచేస్తూ ఉండగా ఇప్పుడు మై హోమ్ నిషాద ప్రాంగణంలో భవన నిర్మాణ రంగ కార్మికుల పిల్లల కోసం ప్రత్యేకంగా తొలి అవేక్ష డే కేర్ సెంటర్ ప్రారంభమైంది. ఇందులో బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన సుమారు 60 మంది భవన నిర్మాణ కార్మికుల పిల్లల సంరక్షణ బాధ్యతలను అవేక్ష తీసుకోనుంది. ఈ నిర్మాణ సంస్థలో దాదాపు 3000 మంది కార్మికులు పనిచేస్తూ ఉండగా స్కూల్ కి వెళ్లలేని చిన్నారుల పర్యవేక్షణను అవేక్ష డే కేర్ సెంటర్ చేపట్టనుంది. అవేక్ష అంటే శ్రద్ధ వహించడం. పారిశ్రామిక భవన నిర్మాణ నిరుపేద వర్గాల పిల్లలను అక్కున చేర్చుకుని వాళ్లని సంరక్షించడం ఈ సెంటర్ ప్రధాన ఉద్దేశం. అటువంటి అవేక్ష కేంద్రాన్ని మై హోమ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ జూపల్లి రామారావు లాంఛనంగా ప్రారంభించారు. కార్మికులకు సౌకర్యాలు కల్పించే విషయంలో మై హోమ్ ఎప్పుడూ ముందుంటుంది అన్నారు. ఈ డే కేర్ సెంటర్లో తమ పిల్లలను చేర్పించి కార్మికులైన తల్లిదండ్రులిద్దరూ నిశ్చింతగా పని చేసుకునే అవకాశం కలుగుతుంది అన్నారు. భవిష్యత్తులోనూ కోవ్, సిడ్బీతో కలిసి కార్మికుల సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలను చేపడతామన్నారు. I congratulate and also from the bottom of the heart I'm thankful to COVE and also SIDBI for this great initiative. I think it's a great work to the society what you guys are doing, and as a corporate from my home, our main strength is to develop projects, but having said that, this gives us the utmost satisfaction because when me and I always go to a lot of other labor camps, we keep seeing a lot of kids playing around without any direction. There's no sense of security, and the parents go to sites for work, but the kids are always roaming around without direction. I think this is a great initiative, and from my home I would like to commit from my side that all the future labor camps, because all our sites are huge, so each site I think we'll have 3,000 people roughly, sir. So I think maybe 100 to 150 kids easily. So I think, and they're all are big sites. So I would commit from my side that we would like to do much more centers. Like you said, we have to grow together, and I always believe in long-term partnerships. As a corporate philosophy, also we believe in long-term partnerships, and we treat you as partners in growth. So that's how we're looking at, and I congratulate all of you once again today, and I would assure you all support from my home. పారిశ్రామిక నిర్మాణ రంగంతో పాటు సమాజంలోని ఇతర వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళా కార్మికుల పిల్లలకు ఉద్దేశించిన డే కేర్ సౌకర్యానికి తమ వంతుగా పూర్తి సహకారం అందజేస్తామన్నారు సిడ్బీ రీజనల్ మేనేజర్ హిమాన్షు అస్తానా. సుమారు 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మై హోమ్ యాజమాన్యం అవేక్ష సెంటర్ను ఏర్పాటు చేయడం హర్షించదగిన విషయం అన్నారు అస్తానా. COVE has come up with a great idea. I think if COVE and my home group work together, this idea can be replicated in other places. Finally, the idea was that we want people, we want women to be employable, to become entrepreneurs. First of all, they should become employable. When you actually take care of the worries they have as to what will happen to their young children who are at home,
they are more free to work, as we have seen as an outcome of the study. So it is a great initiative, and I think when you have families staying here and you can actually take care of young children up to even 8-9 years old, it will be a great thing. And it's very nice of My Home to actually think of getting teachers here to get them the basic learning skills. So I think that would actually add a lot of value to the. తమ పిల్లల సంరక్షణ కోసం మై హోమ్ డే కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయడంపై నిర్మాణ రంగ కార్మికుల కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సెంటర్ తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సంబరపడుతున్నారు. రానున్న రోజుల్లో సిడ్బీ, కోవ్, మై హోమ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో మరో 20 డే కేర్ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి.